ఈరోజు వీడియోలో దేవుడి పటాలకి బొట్లు ఏ విధంగా పెట్టాలో చూపిస్తానండి. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. దానికోసం నేను ఒక దాంట్లో గంధము, అదేవిధంగా ఒక దాంట్లో కుంకుమ తీసుకున్నాను. మనం గంధంలో నార్మల్గా వాటర్ కలిపి పెట్టేస్తామండి, బట్ అస్సలు అలా చేయకూడదు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినట్లయితే వాటర్ కలిపి పెట్టారంటే అది కొన్ని రోజులకి బూజు పట్టినట్టు అయిపోతుంది. కొన్ని రోజులకు కూడా కాదు, 4-5 రోజులకే అయిపోతుంది. సో అలా కాకుండా మనకి పూజా సామాగ్రి అమ్మే షాప్లో చిన్న సెంటు బాటిల్ దొరుకుతుందండి. గ్రీన్ కలర్లో ఉంటుంది. మనం యూస్ చేసేది కాకుండా విడిగా ఉంటుందండి. మీరు ఒకసారి కనుక్కుంటే మీకు ఇస్తారు. అంటే మనం అభిషేకం చేసేటప్పుడు వాటిలో యూస్ చేస్తాం కదండి, చిన్నది ఉంటుంది. సో అది మీరు ఉపయోగించవచ్చు. మీ దగ్గర అది లేకపోతే ప్రత్యేకించి మీరు రోజ్ వాటర్ అనేది ఓన్లీ దేవుడికి కోసమే ఉపయోగించేలాగా ఒకటి కొనుక్కోండి. నేను ఇక్కడ పెద్ద బాటిల్ చూపిస్తున్నాను నా దగ్గర ఉన్నటువంటిది. కానీ మీరు పూజ కోసం ప్రత్యేకించి, అంటే మనం వాడేది కాకుండా విడిగా మీరు తీసుకోండి. ఇది నేను కొంచెం కొంచెం తీసుకుని వాడతానండి. సో అందుకని నేను దేవుడికి ఉపయోగించగలుగుతున్నాను. లేదంటే మనం ఉపయోగించేది దేవుడికి ఉపయోగించకూడదు. సో ఆ రోజ్ వాటర్ని నేను ఇక్కడ గంధంలో కలుపుకుంటున్నాను. దీనివల్ల ఏంటంటే మనకు ఆ బొట్టు అనేది బూజు పట్టినట్టు అవ్వదు. అదేవిధంగా మంచి సువాసన కూడా వస్తుంది. ఇప్పుడు నాకు ఎంత అవసరమో అంత గంధం తీసుకుని దాంట్లో నేను రోజ్ వాటర్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కలిపేసుకుని బొట్లు పెట్టుకుందాము. ఈ బొట్లు కూడా మనం 2 రకాలుగా పెట్టచ్చండి. నేను అది చూపిస్తాను. మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా పెట్టుకోండి. ఇక్కడ చూసారు కదా, నేను ఇయర్ బడ్ యూస్ చేస్తున్నాను. ఇవి కూడా ఇయర్ బడ్స్తో మీరు పెట్టాలనుకుంటే కనుక దేవుడికి మీరు కొనుక్కున్న తర్వాత కొన్ని దేవుడికి ప్రత్యేకించి దేవుడి గదిలో పెట్టేసుకోండి. లేదంటే ఒక చిన్న డబ్బా కొనుక్కొని అది మాత్రం ప్రత్యేకించి దేవుడి గదిలో పెట్టుకోండి. ఎందుకంటే మనం ఉపయోగించేవి దేవుడికి యూజ్ చేయకూడదు కదా, అందుకని. అలాగే దేవుడిని అలంకరించుకునేటప్పుడు ముందు మనకి బొట్టే ప్రధానం. అంటే బొట్టు ఎంత బాగా పెడతామో అది కూడా మనకి ఇంపార్టెంటే కదండి. బొట్టు అందంగా పెడితేనే మనకి దేవుడు పట్టాలు అవన్నీ కూడా నీట్గా కనిపిస్తాయి. అలా పెట్టాలి కూడా. మనమే ఇష్టం వచ్చినట్టు పెట్టుకోము. అలాంటప్పుడు దేవుడికి పెట్టాం కదండి. సో దేవుడు బొట్టు పెట్టుకునే విషయంలో కూడా కొంచెం జాగ్రత్త అనేది వహించాలి. ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా పెట్టుకోవచ్చు. అండ్ నేను ఇంకొకటి కూడా చూపిస్తానండి. మీకు ఎలా నచ్చితే అలా పెట్టండి. నాకైతే ప్రత్యేకించి ఇలానే ఇష్టము. అంటే కుంకుమ అలా పెద్దగా కనిపిస్తే నాకు ఇష్టం. సో నేను అలాగే పెడతానండి. అదే మీకు చూపిస్తున్నాను. అండ్ ఈ గంధంలో ఈ రోజ్ వాటర్ లేదా పర్ఫ్యూమ్ కలిపే అలవాటు అనేది నేనేమి కొత్తగా సృష్టించింది కాదండి. మా అమ్మగారి దగ్గర నుంచి నాకు ఈ అలవాటు వచ్చింది. మా అమ్మ ఎప్పుడు అలానే చేస్తుంది. దేవుడికి ప్రత్యేకించి ఒక బాటిల్ కొనుక్కొని ఎప్పుడు బొట్టలు పెట్టినా అలాగే చేస్తుంది. అలాగే మంత్లీ 1 or 2 ఖచ్చితంగా దేవుడి పటాలన్నీ కూడా కడిగేసి, అంటే తడి క్లాత్తో ఒకసారి, పొడి క్లాత్తో ఒకసారి కడిగేసి తర్వాత పెడుతుంది. సో ఆ అలవాటు అనేది నాకు ఉందన్నమాట. అండ్ ఇంకో మెథడ్ ఏంటంటే మనం కుంకుమలో కూడా పర్ఫ్యూమ్ లేదంటే రోజ్ వాటర్ అనేది కలిపేసుకుని 2 కూడా నేను ఇయర్ బడ్తో పెడుతున్నానండి. అంటే గంధం ఏమో మనకి చుట్టూ ఉన్నట్టు, మధ్యలో కుంకుమ బట్ట వచ్చినట్టు ఉంటుంది. సో నచ్చిన వాళ్ళు ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఇలా కూడా బాగానే ఉంటుందండి. సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెట్టుకుంటారన్న ఉద్దేశంతో నేను 2 రకాలుగా కూడా చూపిస్తున్నాను. అండ్ అలాగే మనం దేవుడి ఫోటోలు ఎప్పుడైనా సరే 15 రోజులకు ఒకసారి లేదంటే నెలకు ఒకసారైనా మనం శుభ్రం చేసుకుని బొట్లు అనేవి పెట్టుకోవాలండి. ఎక్కువ రోజులు అలా ఉంచకూడదు. అండ్ ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.